ఓకే అండి. సో, ఇవాళ మనం ఏం చేద్దామంటే, ఈ అరేస్ మీద, ఆబ్జెక్ట్స్ మీద కొద్దిగా వర్కౌట్ చేద్దాము. ఇంట్రెస్ట్‌లో ఏం అడుగుతారనేది బేసికల్‌గా వాటి మీద చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం తీసుకోవడం. అట్లనే మీకు సిఎస్ఎస్‌లో ఒక క్వెషన్ బేసికల్‌గా అడుగుతుంటారు. స్పెసిఫిసిటీ ఆఫ్ ది సిఎస్ఎస్. ఐడియా ఉందా? పేరు విన్నారా? స్పెసిఫిసిటీ అంటే అర్థం ఏంటంటే, విచ్ ఈస్ ద హయ్యర్ ప్రయారిటీ? క్లాసు, ఐడి, ఇన్లైన్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఇన్లైన్ కంటే కూడా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అనేది విన్నారా మీరు? ఓకే, దట్స్ ఇంపార్టెంట్. మన ఫ్రంట్ ఎండ్ లో అవి కూడా వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ కింద వస్తాయి అన్నమాట. ఈ స్పెసిఫిసిటీ అనేది ఎలా పనిచేస్తుందో మీకు ఫస్ట్ అది చూపిస్తాను. ఆ తర్వాత మనం జావా స్క్రిప్ట్ వాటి మీదకి వెళ్దాము వన్ బై వన్. సో ఇక్కడ నేను ఒక index2.html అని చెప్పని ఒక పేజ్ తీసుకున్నాను. బాయిలర్ టెంప్లెట్స్ తెలుసు కదా మీకు. HTML లో బాయిలర్ టెంప్లెట్ రావాలంటే ఏం కొట్టాలో విఎస్ కోడ్ మీరు షిఫ్ట్ కీ పట్టుకొని ఎక్స్క్లమేషన్ మార్క్ నొక్కండి. అంటే షిఫ్ట్ కీ పట్టుకొని 1 నొక్కండి, ఎంటర్ కీ కొట్టండి, ఆటోమేటిక్ గా టెంప్లెట్ మొత్తం వచ్చేసింది. మనం ఏమి టైప్ చేయట్లేదు. దిస్ ఇస్ ద దీన్ని టెక్నికల్ గా ఏమంటామంటే బాయిలర్ టెంప్లెట్స్ అని పిలుస్తాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని విఎస్ కోడ్ టెక్నిక్స్ కూడా మీకు తెలియాలి. లైక్ అవి కూడా నేను చెప్తాను వన్ బై వన్, నో ఇష్యూ. మనం సిఎస్ఎస్ లో స్పెసిఫిసిటీ గురించి చెప్పేటప్పుడు యాక్చువల్గా అయితే ఇంకో సిఎస్ఎస్ ఫైల్ తీసుకోవాలి. మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడే స్టైల్ అని చెప్పని రాస్తాను. ఓకే, ఇక్కడ ప్రయారిటీ ఎలా పనిచేస్తనేది ఫస్ట్ చూడండి. నేను ఒక డివిజన్ తీసుకున్నాను. ఈ డివిజన్ లో ఒక హెడ్డింగ్ పెట్టాను. సమ్ మీద వెల్కమ్ అని రాసేసాను. ఈ డివిజన్ కి నేను సమ్ స్టైల్స్ అప్లై చేస్తాను. ఇప్పుడు అవి ఎలా పనిచేస్తాయో చూద్దరు మీరు. ఫస్ట్ వచ్చేసి నేను డాట్ మెయిన్ అని చెప్పి ఒక డాట్ అంటే ఐడియా ఉంది కదా. ఇట్స్ ఏ క్లాస్. ఎనీ టైం మనం డాట్ పెట్టామంటే దట్ షుడ్ బి ఏ అన్నారు. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ మనం ప్యారలల్ గా ప్రివ్యూ కూడా ఆన్ చేసుకుందాం. ఈ ప్రివ్యూ ఆన్ చేస్తే మనకి మొత్తం రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. ఇక్కడ నేను క్లాస్ ఎప్పుడు కూడా ఈ స్టైల్స్ బ్లాక్ లోనే రాయాలి. ఈ ప్రోగ్రామ్ లో మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో స్టైల్స్, దట్ ఆల్ ఆర్ షుడ్ బి రైట్ ఇన్ టు ద విత్ ఇన్ ద స్టైల్ టు స్టైల్ ట్యాగ్ రాయాలి. అయితే ఇన్ ప్రొఫెషనల్ గా మనం రేపు వర్క్ చేసేటప్పుడు అయితే మటుకు ఇలా రాయము. ఎప్పుడు కూడా ఇక్కడ ఇన్లైన్ లో స్టైల్స్ రాయము. ఎందుకంటే అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్టైల్స్ రీయూజబిలిటీ కోసం రాస్తుంటాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను చూడండి లైవ్ లో రియల్ టైమ్ లో ఎలా ఉంటదంటే ఇక్కడ సిఎస్ఎస్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ సిఎస్ఎస్ ఫోల్డర్ లో ఒక సిఎస్ఎస్ ఫైల్ తయారు చేసుకుంటాం. లైక్ నేను కస్టమ్ డాట్ సిఎస్ఎస్ అని పెట్టుకున్నాను. ఏదైతే నేను ఇప్పుడు index1.html లో స్టైల్ రాశాను, index1.index.html, index.html ఇప్పుడు నేను ఈ స్టైల్ ఏదైతే రాశానో ఈ స్టైల్ మొత్తం నేను ఇక్కడ రాయనప్పుడు దీన్ని కట్ చేసి ఈ కస్టమ్ డాట్ సిఎస్ఎస్ లో రాస్తాను. అక్కడ మళ్ళీ స్టైల్ ట్యాగ్ అవసరం లేదు. షుడ్ బి రిమెంబర్ టు దట్. స్టైల్ ట్యాగ్ ఇక్కడ అవసరం లేదు. డైరెక్ట్గా డాట్ సిఎస్ఎస్ ఫైల్లో రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ స్టైల్ అనే ట్యాగ్ తీసేసి జస్ట్ మీరు లింక్ అని కొడితే ఇక్కడ లింక్ కోలన్ సిఎస్ఎస్ అని చెప్పని ఒక సింటాక్స్ ఉంది. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఎక్కడుంది సిఎస్ఎస్ అడిగిద్ది. మీరు డాట్ అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ మీరున్న దగ్గర నుంచి / సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో కస్టమ్ డాట్ సిఎస్ఎస్ లో వినాలి. యాక్చువల్గా దిస్ ఈజ్ ద రిలేటివ్ పాత్ అంటాం. రిలేటివ్ పాత్, అబ్జల్యూట్ పాత్, ఇవి రెండు కూడా మనకు బాగా తెలిసి ఉండాలి. అబ్జల్యూట్ పాత్ అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒక వెబ్సైట్ నుంచి ఒక ఇమేజ్ని మనం కనుక గ్రాప్ చేస్తే ఆ ఇమేజ్ని మన లోకల్ సిస్టంలోకి తెచ్చుకోకుండా ఒక లింక్ పెట్టి చేస్తే దాన్ని అబ్జల్యూట్ పాత్ అంటాం. రిలేటివ్ పాత్ అంటే అర్థం ఏంటంటే మనం ఉన్న దగ్గర నుంచి వేర్ యు ఆర్ రెసైడ్స్, ఎక్కడైతే మీరు ఉండారో, ఏ ఫోల్డర్లో అయితే మీరు ఉండారో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఆ ఫైల్ ని కనెక్ట్ అవ్వటానికి అని చెప్తున్నాం. అంటే అది మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు, ఈ ఫోల్డర్లో అంటే డాట్ మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ / సిఎస్ఎస్ / కస్టమ్ డాట్ సిఎస్ఎస్ కి కనెక్ట్ అవుతున్నాం అని అర్థం.
ఎప్పుడు కూడా వెబ్సైట్స్ రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు ఇన్ దిస్ వే వీ కెన్ పుట్ ద పాత్. ఎప్పుడు కూడా సి డ్రైవ్లో సమ్ ఇంటర్వ్యూ అనే ఫోల్డర్లో సిఎస్ఎస్లో ఉందనేది రాయకూడదు. వాటిని అబ్జల్యూట్ పాత్స్ అంటాము. అవి రియల్ టైంలో మనం హోస్ట్ చేసినప్పుడు ఆ లొకేషన్లో ఆ ఫైల్స్ ఉండవు కాబట్టి అవి వర్క్ చేయవు అనమాట. అందుకని ఎప్పుడు కూడా మనం రిలేటివ్ పాత్, మనం ఉన్న దగ్గర నుంచి ఏ లొకేషన్కి వెళ్ళి కనెక్ట్ అవ్వాలి అని చెప్పాలి. ఎప్పుడైతే నేను ఈ కస్టమ్ డాట్ సిఎస్ఎస్ని కనెక్ట్ చేశానో సిఎస్ఎస్ ఫైల్లో, ఇప్పుడు ఈ వెల్కమ్లోకి మెయిన్ అనేది క్లాస్ పేరు ఏం పేరు, మెయిన్ అనేది ఆటోమేటిక్గా కలర్ అప్లై అయింది చూసారా. సో ఎందుకని ఇక్కడ క్లాస్ లేదు, కానీ ఈ సిఎస్ఎస్ ఫైల్కి లింక్ అయిపోయి ఉంది కాబట్టి ఆ సిఎస్ఎస్లో మనం రాసిన స్టైల్ అప్లై అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఇండెక్స్లోకి వచ్చి దీనికి ఒక ఐడి పెట్టుకుంటాను. ఐడి ఈజ్ ఈక్వల్ టు మై డివ్ అని పెట్టుకున్నాను. సో నేను ఇప్పుడు ఈ మై డివ్ అనేది కాపీ చేసి ఈ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఐడికి ఎప్పుడు స్టైల్ రాసేటప్పుడు యాష్ పెట్టాలండి. డాట్ పెట్టామంటే క్లాస్ అని అర్థము, యాష్ పెట్టామంటే ఇట్స్ అన్ ఐడి అని అర్థం. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని ఇచ్చాను. సో ఇప్పుడు స్పెసిఫిసిటీ మీకు ఎలా పనిచేస్తుంది, ఫస్ట్ ఐడి పనిచేసింది, తర్వాత క్లాస్ పనిచేసింది. ఒకవేళ ఇది ముందు పెడితే ఏం జరిగింది అంటే మనకు ఆల్ పాసిబిలిటీస్ ఎప్పుడు తెలిసింటే మనం దాన్ని మాట్లాడగలగచ్చు. పేస్ట్ చేసి జరిపా అయినా కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏముందండి, ఐడికే ఉంది. అందుకని మనం సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ చెప్పేటప్పుడు అడుగుతారు కంపల్సరీ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూకి వచ్చినండి, యూ షుడ్ రిమెంబర్ దిస్. వాట్ ఈస్ ద స్పెసిఫిసిటీ ఆఫ్ ది, మనం కామెంట్స్ పెట్టాలంటే ఏం చేస్తాము, సింగిల్ ఎక్స్క్లమేషన్ పెట్టి డాష్ డాష్ పెడితే కామెంట్స్ వస్తుంది HTML. ఇక్కడ మీరు, నేను ఊరక నోట్స్ రాస్తున్నాను. స్పెసిఫిసిటీ, ఈ స్పెసిఫిసిటీ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఐడి, ఆ తర్వాత క్లాసు, ఆ తర్వాత ఇన్లైన్ స్టైల్ రాసి తప్పైంది ఇన్లైన్. సో ఇక్కడ ఇంకొక ప్రయారిటీ కూడా ఉంది మనకి, ఇదేంటి డివ్ కదా. సో మన కస్టమ్లోకి వెళ్ళి డివ్ కూడా ఒక స్టైల్ రాద్దాం, డైరెక్ట్గా డివ్ కూడా ఒక స్టైల్ రాద్దాం. డివ్కి ఏం రాద్దామంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని చెప్పి రాద్దాం, BLU. సో మనం ఏదైతే చెక్ చేస్తున్నామో దాన్ని ఎప్పుడు ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఐ పుట్ ద కామెంట్. ఇప్పుడు ఏది ఫస్ట్ ప్రయారిటీలో ఉంది, ఫస్ట్ ఐడి, తర్వాత క్లాసు, ఆ తర్వాత ఎలిమెంట్. ఒకవేళ ఈ ఎలిమెంట్ తీసుకెళ్ళి టాప్ లెవెల్లో పెడితే ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా, సో ఇక్కడ పెట్టి అయినా డిఫరెన్స్ రాలేదు. ఎందుకనంటే ఎప్పుడు కూడా స్పెసిఫిసిటీలో మనకు ఉండే ప్రయారిటీ ఏంటంటే ఐడి, క్లాస్, ఎలిమెంట్ అండ్ దెన్ ఇన్లైన్. అల్టిమేట్ ఈజ్ కాల్డ్ ఏ ఇన్లైన్. అల్టిమేట్ ఈజ్ కాల్డ్ ఏ ఇన్లైన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడే నేను ఒక స్టైల్ రాసేస్తాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్. వాట్ అబౌట్ ద కలర్ ఈజ్ ద బ్లాక్. సో ఇమ్మీడియట్లీ ఇట్ షుడ్ బి అప్లైడ్. సో కాబట్టి మనం స్పెసిఫిసిటీలో చెప్పేటప్పుడు ఎప్పుడు ఏం చెప్పాలి, ఐడి, క్లాసు, ఆ తర్వాత ప్రయారిటీ వచ్చేసి ఏంటిది మనకి, ఇన్లైన్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది, సో టాప్ ప్రయారిటీ. సో కాబట్టి ఫస్ట్ ఇన్లైన్, ఆ తర్వాత ఐడి, ఆ తర్వాత క్లాస్, ఆ తర్వాత ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే డివ్ అనే ట్యాగ్ ఆర్ H1 అనే ట్యాగ్. ఎనీ ట్యాగ్కి డైరెక్ట్గా మనం సిఎస్ఎస్లో కోడ్ రాస్తే దాన్ని ఎలిమెంట్ అంటాం. ఒక ఎలిమెంట్కి మనం ట్యాగ్ రాసామని అర్థం అనమాట. సో అలానే ప్రయారిటీ అనగానే మీరు ఏం చెప్పచ్చు, సింపుల్గా ఇంటర్వ్యూలో వాట్ అబౌట్ ద స్పెసిఫిసిటీ ఆఫ్ ది సిఎస్ఎస్ అని అడుగుతారు. వన్ ఆఫ్ ది క్వశ్చన్ అండి, బిగ్గెస్ట్ క్వశ్చన్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వెళ్ళే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అడిగే వన్ ఆఫ్ ది క్వశ్చన్ దిస్. మీరు ఇమ్మీడియట్లీ ఇన్లైన్, ఐడి, క్లాస్, ఎలిమెంట్ అని చెప్పని కనుక మీరు చెప్పారంటే సో మీకు ఒక సిఎస్ఎస్ మీద ఒక క్లారిటీ ఉందనేది అవతల ఇంటర్వ్యూకి అర్థమైంది. సో కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిసిటీ అంటే ఇన్లైన్, ఐడి, క్లాస్. వీటన్నిటి కంటే కూడా మీరు ఇంపార్టెంట్ అనేది ఇంకొకటి ఉందని చెప్పాం, దాన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ ఇంపార్టెంట్ అంటాం. సో ఇక దీనికి మించిన స్పెసిఫిసిటీ హైయెస్ట్ ప్రయారిటీ దేనికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్ఎస్లోకి వచ్చాను, ఈ బ్లూ అనే దాని దగ్గర నేను ఇంపార్టెంట్ అని పెట్టేశాను. ఇంపార్టెంట్ అని పెడితే అర్థం ఏంటంటే ఇట్ కెనాట్ ఓవర్ రైట్ ద అదర్ స్టైల్స్. ఈ స్టైల్ని ఇంకా ఏ స్టైల్ ఓవర్ రైట్ చేయలేదు. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, వెన్ ఎవర్ ఐ కెన్ పుట్ ఇన్ హెడ్డింగ్, nobody cannot change the heading, that color, heading color cannot be changed. That is my restriction in my project. అప్పుడు నేను దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే ఏం చేయాలి, అప్పుడు ఆ స్టైల్కి
నేను ఇంపార్టెంట్ అనేది అప్లై చేసే, అది మేబీ డివిజన్లోనే అప్లై చేయాలని ఏం లేదు. వీ కెన్ టేక్ దిస్, ఇక్కడ కూడా అప్లై చేయండి, రెడ్ హైలైట్ అయ్యింది. అర్థమవుతుందా? ఎస్, అది ఐడిలో ఇస్తారా, క్లాస్లో ఇస్తారా, లేకపోతే ఎలిమెంట్లో ఇస్తారా, ఇట్స్ నాట్ ఎ కన్స్ట్రైంట్. వేర్ యూ కెన్ గివ్ ద ఇంపార్టెంట్, ఇట్ షుడ్ బి ఓవర్ రైట్స్. అందుకనే ఎప్పుడు కూడా దీన్ని పెద్దగా ప్రిఫర్ చెయ్యరు, ఇది వాడరు ఎక్కువగా. వాడితే ఏమైందంటే, ఒక కాంపోనెంట్ నేను డెవలప్ చేశాను, ఆ కాంపోనెంట్లో నేను ఒక కలర్ని ఇంపార్టెంట్ కింద పెట్టాను. రేపు ఆ కాంపోనెంట్ సమ్ అదర్ పర్పస్గా మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు దాని కలర్ని మనం చేంజ్ చేయలేము. వై? బికాస్ ఆ కలర్ని ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేసినా ఆల్రెడీ ఇంపార్టెంట్ అనే ట్యాగ్ యూజ్ చేసింది కాబట్టి వీ కెనాట్ చేంజ్. అటువంటి ప్రాబ్లం వస్తుంది. అయితే కొన్ని ఫరమ్స్లో ఏదన్నా ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు వాళ్ళ లోగో కానీ వాళ్ళ టైటిల్ హెడ్డింగ్ కానీ ఎనీవేర్ దే కెన్ యూజ్ నాట్ టు చేంజ్ అనే కండిషన్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు రాసేటప్పుడు ఏం చేస్తారంటే దే కెన్ యూజ్ ద ఇంపార్టెంట్. అది డిపెండ్స్ అపాన్ ది సిచ్యుయేషన్ బట్టి మనం డిసైడ్ చేయాలి. కానీ మామూలుగా అయితే మటుకు ఎప్పుడు ఇంపార్టెంట్ అనేది యూజ్ చేయరు. యూజ్ చేసాము అంటే ద ఎంటైర్ పేజ్ షుడ్ బి అప్లైడ్ ఆన్ దట్ స్టైల్. ఎక్కడైతే ఆ స్టైల్ వాడతామో అది ఇంకా ఎంటైర్లో అప్లై అయిపోయింది. అది కొద్దిగా కాంప్లికేటెడ్. ఇది సమ్ టైమ్స్ మనం కలర్ మార్చుకోవాలంటే వీలు పడదు. అది నాట్ ఓన్లీ కలర్, నేను ఎగ్జాంపుల్గా కలర్లో చెప్పాను, అది ఏదైనా కావచ్చు, ఏ స్టైల్కైనా ఇంపార్టెంట్ అప్లై చేయొచ్చు. దట్ స్టైల్ షుడ్ బి ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు బాగా మైండ్లో స్టిక్ చేయాల్సింది ఏంటంటే సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ. వాట్ ఈస్ ద సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అంటే ఇన్లైన్, ఐడి, క్లాస్, ఎలిమెంట్, దెన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్లైన్ అనేది హైయెస్ట్ ఎందుకు అయిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్లైన్లో కోడ్ రాసినప్పుడు ఏమైందంటే ఇది చెక్ చేసుకొని అప్లై అయిన తర్వాత ఇది రిఫ్లెక్ట్ అయింది. సో కాబట్టి హయ్యర్ ప్రయారిటీ ఇన్లైన్కి ఉంటుంది. ఆ ఇన్లైన్లో కంటే కూడా హయ్యర్ ప్రయారిటీ ఏంటంటే ఇంపార్టెంట్. ఇట్స్ క్లియర్ అబౌట్ దట్. ఇది మీరు మైండ్లో స్టిక్ చేయండి. మనం సింపుల్ థింగ్సే డిస్కస్ చేద్దాము. అవి కూడా 100% ఇంట్రెస్ట్ అడిగే పాయింట్సే చెప్తాను. మీరు వాటిని బాగా స్టిక్ చేయండి. స్టిక్ చేసేటప్పుడు దాని మీనింగ్ కూడా తెలుసుకోండి. రేపు ఇంటర్వ్యూ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయమంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయగల కెపాసిటీ ఉండాలి. ఒక ఆన్సరింగ్ చేయటమే కాకుండా మనకి సబ్జెక్ట్ ఫిల్ కూడా యూజ్ అయ్యిద్ది కదా. సో రేపు ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకు బాగా యూజ్ అయ్యిద్ది కదా. ఇన్లైన్, ఐడి, క్లాస్, ఎలిమెంట్ అండ్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ అంటాం. ఇది బాగా తెలిస్తే మనం రియల్ టైంలో కంపెనీస్లో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కొన్ని రీయూజబుల్ కాంపోనెంట్స్ మనం వాడేటప్పుడు వాటికి కొన్ని స్టైల్స్ మనం అప్లై చేయాల్సి వస్తే అప్పుడు ఎలా అప్లై చేయాలనేది మనం చూడవచ్చు. అది పాసిబిలిటీ ఉందా లేదో కూడా చెప్పొచ్చు. మనం చెప్పొచ్చు మన టీమ్ లీడ్ తోటో మనం పీపుల్ తోటి చెప్పొచ్చు. ఏమని దానికి రాయటానికి వీలు పడదు, బికాస్ ఆఫ్ దే ఆర్ ఆల్రెడీ యూజింగ్ ద ఇంపార్టెంట్ స్టైల్. దట్స్ వై వీ కెనాట్ చేంజ్ టు దట్. లేదంటే మనం ఆ కోడ్ ఓనర్తో కనెక్ట్ అయ్యి ఆ ఇంపార్టెంట్ని రిమూవ్ చేసి ఆ కాంపోనెంట్ అప్డేట్ చేసి మనం రీయూజ్ చేసుకోవాలని చెప్పొచ్చు. ఇలా చెప్పే స్ట్రెంగ్త్ మనకు కావాలంటే వీ నో ద ప్రయారిటీ ఆఫ్ ది సిఎస్ఎస్. దట్ ఈస్ ద టెక్నికల్. అంటే ప్రయారిటీ అనగానే మనకు అర్థమైంది, కానీ ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు వాటి స్పెసిఫిసిటీ అనేది అడుగుతారు. సో కాబట్టి ఆ వర్డ్కి మీనింగ్ మనకు తెలిస్తే దట్స్ అన్నారు. ఓకే, క్లియర్ అబౌట్ దిస్. నెక్స్ట్ మనం అరేస్ టాపిక్ గురించి నిన్న మనం కొన్ని డిస్కస్ చేసాం కదా. ఇవాళ మనం ఏం చేద్దామంటే ఒక యారేని మనం డిక్లరేషన్ చేసేటప్పుడు చేసాం, బాగానే ఉంది. ఇక్కడ నాకు 2 యారేస్ ఉన్నాయి. ఏ అని చెప్పని ఒక యారే ఉంది, 1, 2, 3, 4, 5 ఉంది. ఆ తర్వాత లెట్ బి అనే ఒక యారే కూడా ఉంది, సమ్ 6, 7, 8, 9 అని. సో ఈ 2 యారేస్ని మనం క్లబ్ చేస్తూ ఇంకొక యారే చేయాలంటే వాడే కాన్సెప్ట్ ఏమంటామో తెలుసా? ఏమంటారో తెలుసా? మీకు ఐడియా ఉందా? ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటంటే ఆ ఎలిమెంట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని, లైక్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని స్ప్రెడ్ చెయ్యి, ఇక్కడికి ఎక్స్పాన్షన్ చెయ్యి అని చెప్పడం. వెరీ సింపుల్ గా చెప్పాలంటే నేను ఇక్కడ డాట్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎక్స్టెన్షన్ చెయ్యి, డాట్ బి అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎక్స్టెన్షన్ చెయ్యి, కామా ఐ వాంట్ యాడ్ సమ్ మోర్ ఎలిమెంట్స్ లైక్ 10, 11. సో దిస్ ఈజ్ కాల్డ్ స్ప్రెడ్ ఆపరేటర్. ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఇక్కడే కాదు, మనం ఫంక్షన్స్ లో కూడా వాడతాము. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా. సో ఇక్కడ అక్కడ ఆ వర్డ్ మారిపోయింది.
దాన్ని రెస్ట్ ఆపరేటర్ అంటాం ఫంక్షన్స్ లో పంపించేటప్పుడు. దీంట్లో వాడేటప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. సో స్ప్రెడ్ చేయటం, దట్ ఎలిమెంట్ షుడ్ బి స్ప్రెడ్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్ప్రెడ్ చేస్తుంది, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్ప్రెడ్ చేస్తుంది. అదర్ దెన్ 10 and 11 కూడా యాడ్ చేసి సి అనే అరే తయారవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ స్ప్రెడ్, రెస్ట్, డీస్ట్రక్చరింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మన రియల్ టైం ప్రాజెక్ట్స్ లో వాడుతుంటాము. అట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూస్ లో కూడా దీస్ 3 మస్ట్ బి టచ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ బి అనేది కూడా ప్రింట్ చేద్దాము. ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి అనేది కూడా పెట్టి. సో నౌ ఒకసారి మనం దీన్ని రన్ చేద్దాం. ఈ కోడ్ ఇక్కడ మనం రన్ చేయొచ్చు, లేకపోతే మీకు చెప్పాను కదా ఇంకొక అదర్ వే ఏంది, నోట్ తోటి కూడా రన్ చేయొచ్చు. చెప్పాను మీకు అది? చెప్పలేదు, చెప్తాను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది మీకు రన్ అనేది మీ సిస్టంలో వస్తుందా? కనబడ ఇది రావాలన్నా కూడా మనకి కోడ్ రన్నర్ అని చెప్పని మనకు ఒక స్నిప్పెట్ ని, అంటే స్నిప్పెట్ మీన్స్ ప్లగ్ఇన్ యాడ్ చేస్తున్నప్పుడు అది వస్తుంది అనమాట. ఇది ఒకవేళ రాకపోతే మనం ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి కోడ్ కోడ్ రన్నర్ అని కొడితే ఆటోమేటిక్ వచ్చింది. ఇలా కాకుండా మనం టెర్మినల్ లో కూడా రన్ చేయొచ్చు. ఎలా రన్ చేయొచ్చు అంటే, ఇప్పుడు దీని పేరు ఏం పేరు, program3.js. మనకు Node.js అనేది వాడేదే అందుకోసం అన్నమాట. Node.js నోడ్ అండ్ program3.js అని కొడితే, సారీ స్పెల్ తప్పది, program3.js. సో ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూసారా, మొత్తం ప్రింట్ అయిపోయింది. ఏ ప్రింట్ అయినాయి, బి ప్రింట్ అయినాయి, సి ప్రింట్ అయినాయి. ఓకే, సో ఇక్కడి నుంచి ప్రింట్ చేసినప్పుడు ఏమైందంటే అరే లాగా ప్రింట్ అవుతాయి. అవి అయితే 1 by 1 కిందకి ప్రింట్ అవుతాయి ఎలిమెంట్స్. దట్ సింపుల్ అంతే, ఇంకేం లేదు డిఫరెన్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో 1 2 3 5 ఉంది, 7 8 6 7 8 సెకండ్ దాంట్లో ఉంది. థర్డ్ అరేలో మనం యాడ్ చేసిన ఏ యొక్క ఎలిమెంట్స్, బి యొక్క ఎలిమెంట్స్ అండ్ ఎడిషనల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ అయిపోయాయి. ఓకే, సో దిస్ ఈస్ ద స్ప్రెడ్. ఓకేనండి, నెక్స్ట్ ఏం చేద్దామంటే, స్ప్రెడ్ తర్వాత డీస్ట్రక్చర్. డీస్ట్రక్చర్ చేయటం అంటే అర్థం ఏంటంటే, నేను ఇక్కడ కామెంట్స్ రాస్తాను. స్ట్రక్చర్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని స్ప్రెడ్ చేయడాన్ని డీస్ట్రక్చర్ అంటే విడగొట్టడం మొత్తం. సో దీన్ని వచ్చేసి మనం ఏమంటాము, స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. ఇక్కడ డీస్ట్రక్చర్ లో వచ్చి దీన్ని ఆబ్జెక్ట్స్ కి అయితే ఒక రకంగా వాడతాము, అరేస్ కి అయితే ఒక రకంగా వాడతాము. ఎలా అని చూపిస్తాను. లెట్ నా దగ్గర ఏ అనే ఒక ఎక్స్ అనే అరేలో 1 2 3 అని 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఈ మూడింటిని 3 వేరియబుల్స్ సమ్ i, j, l లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఎలా వాడతామంటే, లెట్ on the bracket i, j, l ఈజ్ ఈక్వల్ x అని చెప్పనిస్తే ఆటోమేటిక్ గా ద 3 విల్ బి సపరేట్ అయిపోతుంది, రీస్ట్రక్చర్డ్ అయిపోతుంది. సో కావాలంటే మనం ఒకసారి చెక్ చేద్దాం. i కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నన్ను ఎమ్మడే అడగండి, నేను క్లియర్గా చెప్తాను, మీకు ఇబ్బంది లేదు. IJL. ఓకే, దట్స్. సో మనం ఇప్పుడు ఈ మూడింటిని మనం ఎగ్జిక్యూట్ చేస్తే క్లియర్గా 3 సపరేట్ అవుతాయి, 1 2 3 అని. సో ఇప్పుడు మనకి ఏమైపోయినాయి, యాక్చువల్గా ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఇండివిజువల్ ఎలిమెంట్స్ కింద మనం స్ప్లిట్ చేసాం. సో ఇలా మనం ఒక్కొక్కసారి మనం డీస్ట్రక్చర్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తున్నాం. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న లాజిక్ డిఫరెంట్. ఇంటర్వ్యూలో మనకి ఏమడుగుతాడంటే, ఓకే ఇక్కడ 1 2 3 ఉంది, ఐ డోంట్ వాంట్ నాకు కౌంట్ మ్యాచ్ అవుతుంది. నేను అడుగుతాడు నాకు 2 అనే ఎలిమెంట్ దేంట్లో స్టోర్ అవ్వాల్సిన అవసరం లేదు, హౌ యూ కెన్ స్పిట్ టు దట్ అంటాడు. అప్పుడు ఏం చెప్తామంటే, వీ కెన్ గివ్ ద ఎంటీ కామా. సో దట్స్ మీనింగ్ ఆఫ్ యూ అవాయిడ్ ద స్పెసిఫైడ్ ఇండెక్స్ వాల్యూ. అంటే అర్థమైనప్పుడు జేలోకి వాల్యూ రాదు. మనం ఇప్పుడు రన్ చేస్తే అన్డిఫైన్డ్ వాల్యూ వస్తుంది. అక్కడ ఇక్కడ ఏమొస్తుంది, అన్డిఫైన్డ్ వాల్యూ వస్తుంది. జే ఈజ్ నాట్ డిఫైన్డ్ బికాస్ ఆఫ్, ఎందుకని మనం జేలోకి ఎటువంటి ఎలిమెంట్ స్టోర్ చేయలేదు, అక్కడ స్కిప్ చేసేసాం మనం. సో ఇది అరేస్ లో మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ డీస్ట్రక్చర్ చేసేటప్పుడు అరేస్ ని ఒకవేళ స్పెసిఫైడ్ ఇండెక్స్ స్కిప్ చేస్తావా, చేయటానికి పాసిబుల్ ఉందా అని మనం ఇంటర్వ్యూలోకి వచ్చి అడిగితే, ఎస్ ఇట్స్ పాసిబుల్, దట్ లొకేషన్ వీ కెన్ గివ్ ద ఎంటీ కామా. ఎంటీ కామా మీన్స్ నో ఎలిమెంట్ ఈస్ దేర్ ఇన్ దట్ లొకేషన్. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి మనం ఆబ్జెక్ట్ లోకి వెళ్దాము. ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తామో
ఆబ్జెక్ట్స్లోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఎలా అప్డేట్ చేస్తాము, రీస్ట్రక్చరింగ్ ఎలా చేస్తాము, అండ్ స్ప్రెడ్ కూడా ఎలా చేస్తాము ఆబ్జెక్ట్స్లో. ఈ 3 డిస్కస్ చేద్దాం, ఈ 4-5 పాయింట్లు. ఎరేస్ ఎలానో సేమ్ అవి కూడా అంతే, బట్ కాకపోతే సమ్ స్మాల్ డిఫరెన్సెస్ అంటే అవన్నీ చెప్తాను. ఓకే, ఇప్పుడు దీని వరకు మీకు క్లియర్ కదా. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు క్లియర్గా ఉంటే మీరు మ్యాక్సిమం ఇంటర్వ్యూకి స్క్రాచ్ చేయొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఇంతకంటే మించి అడిగేమేమి ఉండవు, మీరు చూద్దరు కావాలంటే నేను చెప్పిన తర్వాత. సో ఓకే, ఇప్పుడు వీ కెన్ టేక్ అనదర్ ప్రోగ్రామ్ లైక్ ప్రోగ్రామ్, ఎందుకంటే మీకు పాస్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద ఒక మోస్ట్లీ ఇంటర్వ్యూలో పడే ఒక క్వశ్చన్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ షాలో కాపీ, డీప్ కాపీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షాలో కాపీ అండ్ డీప్ కాపీ అని అడుగుతాను. సో ఇక్కడ వర్డ్స్ విన్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజింగ్ స్టార్ట్ అయింది. సో డీప్ కాపీ అంటే జనరల్గా థింక్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఓకే దాని అడ్రస్లతో సహా ఇంకొక సెట్ కాపీ చేయడానికి డీప్ కాపీ అనుకుంటారేమో. షాలో కాపీ అంటే సో దానికి ఒక షేడ్ పక్కకు వస్తుందేమో అనే టైప్లో థింక్ వస్తుంది. డీప్ అనగానే మనకి థింక్ డిఫరెంట్గా వస్తుంది. కానీ రియలిస్టిక్గా ప్రోగ్రామింగ్లో డీప్ కాపీ అంటే అర్థం ఏంటంటే, ద ఎంటైర్ ఆబ్జెక్ట్ విల్ టేక్ ఏ న్యూ ఇన్స్టెన్స్ విత్ న్యూ ఇన్స్టెన్స్. అంటే న్యూ ఇన్స్టెన్స్ అంటే అర్థమైంది, సేమ్ అదే కాపీ చేస్తుంది విత్ సపరేట్ మెమరీలో. సో ఇంకా టెక్నికల్గా మనం చెప్పాలంటే, కాపీ ద ఆబ్జెక్ట్ వితౌట్ రిఫరెన్సెస్. కాపీ ద ఆబ్జెక్ట్ వితౌట్ రిఫరెన్సెస్ అంటే అర్థమైంది, ఆబ్జెక్ట్ కాపీ చేస్తుంది, కానీ దాని అడ్రస్ వేరు, దీని అడ్రస్ వేరు. అదే మనం షాలో కాపీ అంటే అర్థమైందంటే, ఇట్స్ లైక్ ఎ షాడో. మనం ఎలా కదులుతుంటే షాడో కూడా అలానే కదులుతాడు, లుక్ లైక్ చెప్పండి అంతే కదా. మన షాడో మనల్ని ఫాలో అవుతూ ఉంటుంది ఆల్వేస్. ఇక్కడ షాలో కాపీ అంటే అర్థమైందంటే, యు కాపీ ద ఆబ్జెక్ట్ విత్ రిఫరెన్స్. అంటే అర్థమైందంటే, మీరు 4 కాపీలు చేసినా కానీ ఈ 4టికి అడ్రస్ అనేది కామన్. సో వెన్ ఎవర్ వీ కెన్ అప్డేట్ ఈ 4 ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్ని అప్డేట్ చేసినా కానీ రిమైనింగ్ 3 ఆబ్జెక్ట్స్ కూడా అప్డేట్ అయిపోద్ది, మెయిన్ అప్డేట్ అయిపోద్ది. ఎందుకని, వీళ్ళ నలుగురికి అడ్రస్ ఒకటే ఇచ్చారు కాబట్టి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. షాలో కాపీ అన్నప్పుడు మీరు టెక్నికల్గా ఏం చెప్తారంటే, we can copy the object to another object, but the references should not be changed in shallow copy. Deep copy ante it copies the entire object, not references. Not references means an address cannot be copied, only object copy. ఇంకొక లైక్ చెప్పాలంటే, మీరు ఒక స్టాంప్ ఉంది, ఒక పేపర్ మీద ముద్రేశారు, ఇంకో పేపర్ మీద ముద్రేశారు, ఒక పేపర్లో రాసింది ఇంకో పేపర్లో మీకు వర్కౌట్ కాదు. ఎందుకని, ఇట్స్ లైక్ ఏ సపరేట్ కాపీ, సపరేట్ మెమరీ. అదే మీరు ఒక కార్బన్ పేపర్తో 4 కాపీలు పెడితే ఏ ఒక్క కాపీలో మనం పైన చేంజ్ చేసినా కానీ రిమైనింగ్ 3 కాపీస్లో అప్డేట్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ షాలో కాపీ. నేను ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్లో అది ఎట్లా జరుగుద్ది అనేది చూపిస్తాను. సో కాన్స్టెంట్, నేను ఒక పర్సన్ అని చెప్పని ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో ఒక ఆబ్జెక్ట్, ఎంటీ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఈస్ ద ఎంటీ ఆబ్జెక్ట్. How can you identify the actually array is also object and object is also object. Type of అనే కమాండ్ వాడి మనం అరేంజ్ చేసిన ఆబ్జెక్ట్ అని చెప్పింది, పర్సన్ అనే ఆబ్జెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ అని చెప్పింది. కాకపోతే అది అరే ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ముస్టాక్ బ్రాకెట్స్లో స్టోర్ చేస్తాము, అరేస్ ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో స్టోర్ చేస్తాము. ఇప్పుడు నేనేం చేస్తానంటే, లెట్ రామ్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్ అని చెప్పి క్రియేట్ చేశాను. అలానే లెట్ సమ్ శ్యామ్ అని చెప్పని ఒక పర్సన్ని క్రియేట్ చేశాను. బోత్ 2 క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ 2 క్రియేట్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే, ఐ యాడ్ సమ్ డీటెయిల్స్ ఇన్ రామ్. అప్పుడు ఎలా యాడ్ చేస్తాం, రామ్ డాట్ ఐడి. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్లో ఒక కీని మనం ప్రొవైడ్ చేసినప్పుడు, ఇఫ్ ద కీ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ దెన్ ద కీ విల్ బి అప్డేట్. ఇఫ్ ద కీ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ దెన్ ద కీ విల్ బి క్రియేటెడ్. మనకి పర్సన్ అనేది ఎంటీ, రామ్ అనేది ఎంటీ, శ్యామ్ అనేది ఎంటీ. ఇప్పుడు రామ్లోకి నేను ఐడి 1 అని ఇచ్చానంటే ఆటోమేటిక్గా రామ్ అనే ఆబ్జెక్ట్లో ఐడి అనేది యాడ్ అయిపోయింది. కావాలంటే జస్ట్ మనం చెక్అవుట్ చేసుకుందాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రామ్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రామ్ అని రన్ చేద్దాం. ఇక్కడ ఆటోమేటిక్గా ఐడి 1 వచ్చింది.
మరి ఇప్పుడు మనం శ్యామ్ వేరు కదా, శ్యామ్లోకి ఏం అప్డేట్ అయ్యి ఉండదులే అని మనం అనుకుంటాం జనరల్ గా. కానీ ఇప్పుడు శ్యామ్ కూడా అప్డేట్ అయ్యి ఉంటాడు. ఎందుకని అప్డేట్ అయ్యి ఉంటాడంటే ఇట్ కాపీస్ ఓన్లీ షాలో, నాట్ ద డీప్ కాపీ. చూడు, రెండిట్లో ఐడి 1 ఉంది కదా, శ్యామ్లో అదే ఉంది, రామ్లో అదే ఉంది. ఎందుకనంటే దిస్ ఈజ్ ద షాలో కాపీ అంటాం. అంటే ఇట్ కాపీస్ ద ఆబ్జెక్ట్ విత్ రిఫరెన్స్ తో కాపీ అయిపోయింది. కాపీ ద ఆబ్జెక్ట్ విత్ రిఫరెన్స్ అంటే అడ్రస్ తో సహా కాపీ అయినప్పుడు ఏమైంది, అడ్రస్ లో ఏది మారినా కానీ అన్ని రిఫ్లెక్ట్ అయిపోతా ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ షాలో కాపీ. షాలో కాపీ. అలా కాకుండా మనకి డీప్ కాపీ తీసుకోండి. అది ఎలా చేస్తామో చూద్దాం. సో / డీప్ కాపీ. డీప్ కాపీ అంటే ఏంటంటే మనకు లైక్ నేను కాన్స్టెంట్ పర్సన్ పై దాన్ని నేను కామెంట్స్ లో పెడతాను. మనకి ఎందుకంటే ఆల్రెడీ ద ఆబ్జెక్ట్ ఈజ్ డిఫైన్డ్ అని చెప్పినట్టుగా కామెంట్స్ లో పెట్టేశాను. లెట్స్ కమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సేమ్ అదే ఆబ్జెక్ట్ ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. లెట్ రామ్ ఈజ్ ఈక్వల్ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అనే సింటాక్స్ వాడతాం న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఎట్లాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, పర్సన్ లాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. లెట్ శ్యామ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ సమ్ పర్సన్. సో ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం, రాము శ్యామ్ అనేది. ఇప్పుడు నేను రామ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. అలానే శ్యామ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. స్పెల్లింగ్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఈ రెండింటికి దీనికి 2 ఇచ్చాను, దానికి 1 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ రామ్ అని ప్రింట్ చేస్తున్నాను. అలానే కన్సోల్ డాట్ లాగ్ శ్యామ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 1 2 అని ప్రింట్ అయింది. 1 అని పెట్టింది, 2 అని పెట్టింది. అంటే దీనికి సపరేట్ మెమరీ ఇచ్చింది, దీనికి సపరేట్ మెమరీ ఇచ్చింది. సో కాబట్టి ఇట్లా కాపీ చేసేదాన్ని ఏమంటామంటే డీప్ కాపీ అంటాం. మనం ఏదైనా అడిగినప్పుడు ఇంటర్వ్యూస్ లో మనం ఆ ఎక్స్ప్లెనేషన్ కనుక చూపించగలిగామంటే, ఇప్పుడు నేను రామ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రామ్ రమణ కుమార్ ఏదో రమేష్ అని ఏదో ఎంటర్ చేసాం రామ్ అనే దానికి. అలానే శ్యామ్ దానికి ఏదో ఒక నేమ్ ఎంటర్ చేస్తాం. సమ్ SYAM శ్యామ్ ఈజ్ ఈక్వల్ టు శ్యామ్ కుమార్ అని ఏదో. సో ఇది 2 నేమ్స్ అప్డేట్ చేసాం. ఈ 2 కూడా ఇప్పుడు సపరేట్ గానే అప్డేట్ అయిపోయాయండి. మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ ని మనం ప్రింట్ చేస్తే సో బోత్ షుడ్ బి సపరేటెడ్. చూడండి, ఐడి నేమ్ రమేష్, ఇంకోటి వచ్చింది శ్యామ్ కుమార్ అని వచ్చింది ID 2, అండ్ శ్యామ్ అనేది శ్యామ్ కుమార్ అని వచ్చింది. అంటే ఇక్కడ మనం ఒట్టి శ్యామ్ అని పెట్టాం. అలా కాకుండా ఏం పెట్టాలి మనం ఇప్పుడు శ్యామ్ డాట్ నేమ్ అని పెట్టాలి. ఆటోమేటిక్ ఏమైపోయింది, ఆబ్జెక్ట్ స్ట్రింగ్ కింద మారిపోయింది. సో ఎప్పుడైతే శ్యామ్ నామ్ పెట్టామో ఇప్పుడు చూడండి ID 1 కి రమేష్, ID 2 కి శ్యామ్ కుమార్ అని చెప్పింది. ఎట్లా మళ్ళీ చెప్పండి ఎలా. ఎస్, శ్యామ్ని ఎస్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ ID వరకే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ సపరేట్, ఈ ఆబ్జెక్ట్ సపరేట్. సో ఒకసారి మనం ఎంటర్ చేసిన తర్వాత పోదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం అప్డేట్ చేసాం కదా, అప్పుడు పోయిద్ది. ఇప్పుడు చూడండి ID 2నే వచ్చింది. ఓకే, సో మనం రిలీజ్ చేస్తే మళ్ళీ బోత్ యాక్టివేట్ అయిపోతుంది. అలానే అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనేదాన్ని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు రామ్ డాట్ నేమ్ ఈక్వల్ టు రమేష్ బాబు అని ఎంటర్ చేస్తాను. సో ఏదైతే రమేష్ అని ఉందో అది అప్డేట్ అయిపోయి ఇప్పుడు రమేష్ బాబు అని వస్తుంది. చూడండి, లాస్ట్లో ఏమొచ్చింది, నేమ్ రమేష్. అయితే మనం ఇంకా ప్రింట్ చేయలేదు దాన్ని. లెట్ కాపీ అండ్ ప్రింట్ ఇట్. నౌ వీ కెన్ చెక్. లాస్ట్లో రమేష్ బాబు శ్యామ్ కుమార్ వచ్చింది. సో కాబట్టి ఉన్న కీకి మనం ఏదన్నా న్యూ వాల్యూ ఇస్తేనేమో అప్డేట్ అవుతుందండి. లేదా కీని మనం కొత్తగా జనరేట్ చేస్తే మనకు కొత్త కీ యాడ్ అయ్యింది ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్ డీప్ కాపీ అండ్ షాలో కాపీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీని మీద? మీరు క్లియర్గా ఉండండి, బాగా బై హార్ట్ చేయండి బ్రెయిన్లో. మీరు వీటన్నిటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది.
ఒకటి షాలో కాపీ అంటేనేమో విత్ రిఫరెన్స్ కాపీ అయితే షాలో కాపీ అంటాం, వితౌట్ రిఫరెన్స్ కాపీ అయితే దాన్ని డీప్ కాపీ అంటాం. వితౌట్ రిఫరెన్స్ మీన్స్ దాని అడ్రస్ వేరు, దీని అడ్రస్ వేరు. ఆబ్జెక్ట్ కాపీయింగ్ వితౌట్ రిఫరెన్స్ ఇస్ కాల్డ్ ఏ డీప్ కాపీ. ఆబ్జెక్ట్ కాపీయింగ్ విత్ రిఫరెన్సెస్ ఇస్ కాల్డ్ ఏ షాలో కాపీ. దట్ సింపుల్. ఎస్, ఇది ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్. కొత్త ఆబ్జెక్ట్, కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. మనం జనరల్గా జావా అట్లాంటి లాంగ్వేజ్లో అయితే ఏం చేస్తామంటే రామ్ ఈక్వల్ టు న్యూ రామ్ అంటాం. అనగానే ఏమైందంటే రామ్కి రామ్ క్రియేట్ అవుతున్నాడు అంటాం అనమాట జావాలో అయితే. సో అంటే లాంగ్వేజ్ని బట్టి కొద్దిగా మారుతూ ఉంటాయి మనకి. జస్ట్ ఇక్కడైతే మనకి ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అనే సింటాక్స్ వాడతాం, ఆబ్జెక్ట్లో ఓ క్యాప్లో వాడతాం. ఓకే, ఇక్కడ మీకు ఇంకా మీకు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అవి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్లో ఉన్న కీస్ ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తారు? ఇప్పుడు రామ్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న కీస్ కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ రామ్ అన్నాం అనుకోండి, అంటే ఏమేమి కాలమ్స్ అతను దాంట్లో ఉండయో మనకు వచ్చేస్తాయి కింద. లాస్ట్లో చూడండి ఐడి నేమ్ ఉందంట. అలానే ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ కావాలనుకోండి, లాగ్ ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్, ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు ఏమొచ్చినాయి ఫంక్షన్ ఎంట్రీస్లో మనం ఏ ఆబ్జెక్ట్ అనేది చెప్పలేదు కదా, సో SYM శ్యామ్ అని చెప్పాం. సో లెటర్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు ఏమొచ్చింది విత్ ఐడి అండ్ అంటే మొత్తం చూపిస్తుంది. ఓన్లీ వాల్యూస్ కావాలనుకోండి, మనకి ఎంట్రీస్ అంటే కీ అండ్ వాల్యూ చూపించింది. సో కన్సోల్ డాట్ వాల్యూ ఇన్ ద బ్రాకెట్ సమ్ రామ్ ఇచ్చాం. సో రామ్ యొక్క ఇవన్నీ కూడా ES6 ఆన్వర్డ్స్ వచ్చిన కమెంట్స్ అండి, గుర్తుపెట్టి. ES6 అంటే అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ టాపిక్. సో ఇప్పుడు చూడండి మనకి ఓన్లీ ఇక్కడ వాల్యూస్ వరకే వచ్చినాయి, ఇక్కడ కీ విత్ వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ వచ్చేసి కీ వాల్యూస్ వచ్చినాయి. రెండు డిఫరెంట్గా, కాకపోతే ఇవి అరే కింద స్ప్లిట్ అయ్యి వచ్చినాయి అనమాట. ఎంట్రీస్ అన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క అరే కింద స్ప్లిట్ అయ్యి వచ్చినాయి. అరేలో ఫస్ట్ పాయింట్ కీ ఉంటుంది, సెకండ్ పాయింట్ వాల్యూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ టాపిక్ నాకు మధ్యలో 2-3 ఇంటర్వ్యూస్తో నేను ఫేస్ చేశాను. ఆబ్జెక్ట్లో నుంచి కీస్ని ఎలా ప్రింట్ చేస్తావు అని అడిగాను. అలానే ఆబ్జెక్ట్ నుంచి వాల్యూస్ వరకే ఎలా ప్రింట్ చేస్తామంటారు. ఆబ్జెక్ట్ని అరేస్ కింద స్ప్లిట్ చేయాలంటే ఎలా చేస్తామని అడుగుతారు. సో కాబట్టి ఈ 3 కూడా ఇంపార్టెంట్ టాపిక్. డీప్ కాపీ, షాలో కాపీ ఇంపార్టెంట్. ఈ ఆబ్జెక్ట్ మీదే మనం పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. సో దీంట్లో మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే స్ప్రెడ్, రెస్ట్ రెండు స్ప్రెడ్ వాడదాము, రెస్ట్ అనేది ఫంక్షన్స్లో వాడదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుందాం. ఫైల్ సో ఓకే, రేపు మీకు ఇంట్లో ఉందా? సో మనం ఏం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం అని, ఓపెన్ ద బ్రాకెట్. ఇక్కడ ఇంకొక మీకు ఒక కీస్ డైరెక్ట్గా మనకి వాల్యూస్ తెలిసినప్పుడు ఇలా ఇస్తాం, కీ విత్ వాల్యూ పెయిర్ అంటాం. ఈ ఐడి అనేదాన్నేమో కీ అంటాము, ఇది వచ్చేసి వాల్యూ అంటాం. వాల్యూ అనేది న్యూమరిక్ కానీ ఫ్లోట్ కానీ అయితే, బులియన్ కానీ అయితే డైరెక్ట్గా టైప్ చేస్తాము. అదర్ దెన్ దట్ అంటే లైక్ ఏ స్ట్రింగ్ అయితే డబుల్ కొటేషన్లో ఇస్తాను. నేను అన్ని పాసిబిలిటీస్ చూపిస్తాను ఇక్కడ. సో లైక్ ఐ గో టు మై నేమ్. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్, ఈజ్ యాక్టివ్. నేను యాక్టివ్లో ఉన్నాను, దట్స్ వై ఐ గివ్ ద ట్రూ. ఓకే, అండ్ ఇలా మనం డిఫరెంట్ డేటా టైప్స్ మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఎక్కడ కూడా ఇంకో క్వశ్చన్ రేజ్ చేస్తుంటారు, వై వీఆర్ టేకింగ్ ద కాన్స్టెంట్ కదా, మరి దీంట్లో ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని అప్డేట్ చేయొచ్చా అని అడుగుతుంటారు. కాన్స్టెంట్ అంటే అర్థమైంది వన్స్ ఇనిషియలైజ్డ్, నాట్ ప్రీ ఇనిషియలైజ్డ్ కదా. మరి మనం దీంట్లో ఉన్న వాల్యూస్ని అప్డేట్ చేయగలుగుతున్నాము, కొత్త వాల్యూస్ కూడా యాడ్ చేయగలుగుతున్నాం కదా. సో పర్సన్ డాట్ శాలరీ అని చెప్పన్నాను. సో నేను ఒక 1,50,000 అని చెప్పి నేను శాలరీ ఎంటర్ చేశాను. సో ఆ తర్వాత నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాట్ అబౌట్ ద నేమ్ ఈజ్ ద పర్సన్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తే షోయింగ్ ద ఆబ్జెక్ట్ విత్ న్యూ కీతో సహా ప్రింట్ అయిపోయింది శాలరీ. బట్ మోడిఫై అయింది కదా. సో అలా ఇంటర్వ్యూలో మనకు ఒక క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది, అడుగుతారు కూడా. అడిగినప్పుడు మీరు క్లారిటీగా ఏం చెప్పాలంటే ద ఆబ్జెక్ట్ ఈజ్ ద కాన్స్టెంట్, నాట్ ఇన్ ద ఆబ్జెక్ట్ ప్రాపర్టీ.
maybe the property should be changed or update or inserted. It's not a constraint, but object should not be changed. Person is always person. The person name we cannot change, we cannot reinitialize. But the object properties may be may be inserted, maybe రిమూవ్ చేయడానికి లేదు. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ లో యాడ్ చేస్తాం, అప్డేట్ చేసుకుంటాం, నల్స్ పెట్టుకుంటాం కావాలి. ఓకే, yes, the object name should not be update, should not be renamed, but the object properties ఎప్పుడు కూడా వీటిని ఏమంటామంటే ప్రాపర్టీస్ అని కానీ యాట్రిబ్యూట్స్ అని కానీ పిలుస్తుంటాం. యాట్రిబ్యూట్స్ అన్నా ప్రాపర్టీస్ అన్నా ఒకటే. ఒక పర్సన్ ఉన్నాడండి, లైక్ ఏ ఫిజికల్ కాంపోనెంట్, ఆ పర్సన్ హైట్, వెయిట్, నేమ్, దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం. సో ఇది ఈ రెండింటిలో ఏ టెర్మినాలజీ వాడినా కానీ ఇట్స్ ఎ గుడ్. ప్రాపర్టీస్ అన్నా ఒకటే, యాట్రిబ్యూట్స్ అన్నా ఒకటే. సో ఆ ప్రాపర్టీ దాని యొక్క వాల్యూ, దాన్ని టెక్నికల్ గా మనం ఏమంటామంటే కీ అండ్ వాల్యూ పెయిర్ అంటాం, సపరేటెడ్ బై ద కామాస్ అంటాం. కీ వాల్యూ పెయిర్ విత్ సపరేటెడ్ బై ద కామాస్ వాడి డిఫరెంట్ ఎలిమెంట్స్ ని మనం దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది పర్సన్ అని చెప్పి ఉందండి. ఈ పర్సన్ కి అఫీషియల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ప్రొఫెషనల్ డీటెయిల్స్. సో పర్సన్ అండర్ స్కోర్ సమ్ డీటెయిల్స్ అని ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఈ ఆబ్జెక్ట్ లో వచ్చేసి నాకు డిజిగ్ వచ్చేసి సమ్ యూఐ డెవలపర్, డిజిగ్ ఈజ్ యూఐ డెవలపర్. సో కామా, ఇక్కడ మనం ఈక్వల్ పెట్టలేదు, ఈక్వల్ పెట్టకపోతే ఎంప్లే బగ్ చూపించింది. సో నెక్స్ట్ వచ్చేసి డెవలపర్ తర్వాత ఇక్కడ నేను సమ్ శాలరీ కోలన్ సమ్ అమౌంట్, సమ్ ఏదో 2 lakhs ఇలా మనం అమౌంట్ ఇచ్చుకున్నాం. యాక్చువల్లీ ఇవి రెండు ఆబ్జెక్ట్స్ కదా, బోత్ షుడ్ బి 2 ఆబ్జెక్ట్స్. మనం ప్రింట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, కన్సోల్ డాట్ లాగ్ అని ప్రింట్ చేస్తాము. అలానే కన్సోల్ డాట్ లాగ్ లో పర్సన్ డీటెయిల్స్ అనేది కూడా ప్రింట్ చేస్తాం. బోత్ షుడ్ బి సపరేట్ ఆబ్జెక్ట్స్. అయితే ఐ వాంట్ మేక్ ఏ ఫుల్ ఆబ్జెక్ట్ ఒకటి కావాలి, అవి రెండు కలిపింది ఒక ఆబ్జెక్ట్ కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, సో కాన్స్టెంట్ పర్సన్ అండర్ స్కోర్ ఫుల్ డీటెయిల్స్ అని రాస్తాం. దీంట్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఈక్వల్ పెట్టాలి, ఇది పెట్టుకోకూడదు మనం, ఈక్వల్ టు దట్ ఆబ్జెక్ట్. ఇక్కడ డాట్ డాట్ డాట్, దట్స్ మీనింగ్ ఆఫ్ స్ప్రెడ్ ఆపరేటర్. సో పర్సన్, ఆ తర్వాత డాట్ 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 అండ్ పర్సనల్ డీటెయిల్స్. దట్స్ నౌ వీ కెన్ ప్రింట్ ద పర్సన్ ఫుల్ డీటెయిల్స్. ద బోత్ షుడ్ బి కన్కార్డినేట్. పర్సన్ ఫుల్ డీటెయిల్స్, దీన్ని ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటే ఆబ్జెక్ట్ లో దీన్ని మొత్తాన్ని ఏమంటే స్ప్రెడ్ చేయటం అంటాం. స్ప్రెడ్, నాట్ డీస్ట్రక్చరింగ్, స్ప్రెడ్ చేయటం అంట. ఇక్కడ చూడండి వచ్చేసింది మొత్తం రెండు కలిపి ఒకటే ఆబ్జెక్ట్ కింద వచ్చేసింది. దీన్ని స్ప్రెడ్డింగ్ అంటాం. 3 dots వస్తే దట్ ఈస్ కాల్డ్ ఎలిప్స్ అంటాం. ద ఎలిప్స్ ఈజ్ ఇన్ ఇండికేషన్ ఆఫ్ స్ప్రెడ్. సమ్ మోర్ ఎలిమెంట్స్ ఈజ్ దేర్ ఇన్సైడ్, వీ కెన్ స్ప్రెడ్ దట్ ఎలిమెంట్స్ అని చెప్పడం అనుకుంటున్నాను. డాట్ 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 అంటే సమ్ మోర్, ఇంకా ఉండయి. రాసేటప్పుడు సెంటెన్స్ ఎక్సెప్ట్ అని పెట్టి ఎట్లా అయితే పెడుతుంటామో, దట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ డాట్ డాట్ డాట్. 3 dots ఈజ్ కాల్డ్ ఎలిప్స్ అంటాం. 3 dots పెడితే టెక్నికల్ గా ఎలిప్సెస్ అంటాం అనమాట. సో ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మనం స్ప్రెడ్ చేసుకోగలిగాం. అయితే డీస్ట్రక్చర్ కూడా చేయొచ్చా? ఎస్, వీ కెన్ ఆల్సో డీస్ట్రక్చర్ దాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీన్ని డీస్ట్రక్చర్ చేద్దాం. లెట్ తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక ముస్టాక్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఎందుకని, అరేస్ అయితే స్క్వేర్ బ్రాకెట్స్, ఆబ్జెక్ట్లు అయితే మనకి ముస్టాక్ బ్రాకెట్స్. ఇక్కడే కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మనకి. ఐడి, నేమ్, మధ్యలో కామాలు పెట్టి వదిలేయాల్సిన అవసరం లేదు దీనికి. ఎందుకనంటే ఆ కీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ మ్యాచ్ అయిన కీలోకి మ్యాచ్ అయిన ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ వచ్చే స్టోరేజ్. అలానే మనం ఇలా చేయొచ్చు. నేను ఇంకా చెప్తాను చూడండి. ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఒక ఆబ్జెక్ట్ లోనే అరేకి అలా ఫాలో అవడానికి వీలు లేదు మనకి. ఎందుకంటే అరేకి ఐడెంటిఫికేషన్ కీ ఉండదు కాబట్టి, కీ ఉండదు కదా దానికి. సో కాబట్టి మనం స్పెసిఫై చేయాలి. దీనికి ఏంది, ఆబ్జెక్ట్ కీ విత్ వాల్యూ రెండు ఉంటాయి కాబట్టి చూడండి, రెండు సపరేట్ గా పెట్టాయి. సో రెండు సపరేటెడ్ గా ఎక్కడ పెట్టాయి, 1 and శ్రీనివాసరావు. ఓకే, ఇవి రెండు స్ప్రెడ్ అయినాయి. మధ్యలో ఉన్నది ఏం తీసుకురాలేదు మనం, సమ్ ఈజ్ యాక్టివ్ తీసుకురాలేదు. ఇప్పుడు ఈజ్ యాక్టివ్ తీసుకొద్దాం, శ్రీనివాసరావుని స్కిప్ చేశాం.
అయినా కానీ స్కిప్ అయిపోయింది. ఎందుకని స్కిప్ అయిందంటే దానికి అవన్నీ సంబంధం లేదు. ఆ స్పెసిఫైడ్ కీకి మ్యాచ్ అవుతున్న రికార్డ్ సెట్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ 1 శ్రీనివాసరావు తర్వాత 1 ట్రూ వచ్చింది. ఎందుకని మనం ఇక్కడ బులియన్ ట్రూ ఇచ్చాం కాబట్టి. అర్థమైందండి? సో కాబట్టి మనం బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఎలిమెంట్ యొక్క ఐడిని బట్టి మనం ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాం. కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదే అరేస్ కనుక దానికి ఐడీస్ ఉండవు కాబట్టి సీక్వెన్షియల్ గా వాల్యూస్ అసైన్ అవుతాయి. దట్ టు ఇఫ్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ మిస్ దెన్ వీ కెన్ పుట్ ఎంటీ కామా పెట్టాలి. ఒక కామా సపరేట్ గా వదిలేస్తే వెళ్ళిపోయింది. రెండోది ఇక్కడ ఆర్డర్ కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఐడిని నేను ముందు పెట్టకుండా ఈజ్ యాక్టివ్ తర్వాత నేను ఐడిని ప్లేస్ చేసినా ఇట్ షుడ్ బి వర్క్స్. వై? బికాస్ దానికి అవన్నీ సంబంధం లేదు. ఆ కీ తర్వాత ఆ వాల్యూ ఉందా లేదా, దట్స్ దానికి మ్యాచ్ అయ్యే కీ వాల్యూ ఉంటే దట్స్ ఎనఫ్ అంతే. ఇట్స్ 1 and true ప్రింట్ అయిపోయింది. చూసారా? సో దిస్ ఇస్ ద స్ప్రెడ్ ఆపరేటర్. సో మనం ఆబ్జెక్ట్ లో స్ప్రెడ్ చూసాము అండ్ డీస్ట్రక్చర్ చూసాము, యారేలో స్ప్రెడ్ చూసాము, డీస్ట్రక్చర్ చూసాము. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, షాలో కాపీ, డీప్ కాపీ కూడా చూసాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఈ ఆబ్జెక్ట్స్ లోని ఫంక్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆ ఫంక్షన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏంటి, వాట్ ఈస్ ఒకసారి ఓవరాల్ గా చేస్తాను. ఫ్రమ్ 6.js బేసికల్ గా వాట్ ఈస్ ద ఫంక్షన్? ఫంక్షన్ ఈజ్ ఏ సబ్ ప్రోగ్రామ్. A function is a subprogram. Subprogram or subroutines or function, whatever it may be, you can call. సో వాటన్నిటిని కూడా సబ్ ప్రోగ్రామ్స్ అనే పిలుస్తుంటాం, ఆర్ సబ్ రొటీన్స్ అని కూడా పిలుస్తుంటాం. సబ్ రొటీన్స్ అంటే ఇట్స్ లైక్ మళ్ళీ పిలవటాన్ని, రొటీన్ గా కాల్ చేయడాన్ని సబ్ రొటీన్స్ అని కూడా పిలుస్తాం. ఏ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ మొత్తాన్ని కలిపి ఒక దాంట్లో పెడితే దాన్ని లైక్ మాడ్యూల్ అని కూడా పిలుస్తుంటాం. సో జనరల్ గా ఫంక్షన్స్ మనకి 4 types of functions available ఉన్నాయండి. సో 4 types of functions. సో 1 వచ్చేసి ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ నో రిటర్న్ వాల్యూస్. అంటే ఆర్గ్యుమెంట్స్ పంపించింది బట్ రిటర్న్ ఏం తీసుకొచ్చుకోదు. సెకండ్ వన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ రిటర్న్ వాల్యూస్ అండ్ రిటర్న్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ పంపించింది, రిటర్న్ కూడా తీసుకొచ్చుకుంటుంది. సో యాక్చువల్లీ దీన్ని సెకండ్ కింద ట్రీట్ చేద్దాము, దీన్ని వచ్చేసి థర్డ్ కింద ట్రీట్ చేద్దాం. దీనికంటే ముందు ఒకటి చెప్పాలి మనం, దట్ ఈస్ కాల్డ్ నో ఆర్గ్యుమెంట్స్ పాస్ అండ్ నో రిటర్న్ వాల్యూస్. నో ఆర్గ్యుమెంట్స్ పాస్ అండ్ నో రిటర్న్ వాల్యూస్. అండ్ సమ్ అదర్ వన్, మోస్ట్లీ దీన్ని అసలు కన్సిడర్ చేయరు ఈ ఫోర్త్ దాన్ని, బట్ కాకపోతే యాజ్ థియరిటికల్ గా పార్ట్ గా తెలిసి ఉండాలి కాబట్టి చెప్తాను. నో ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ రిటర్న్ వాల్యూ మనకి తిరిగి తీసుకొస్తాం రిటర్న్. సో ఈ 4 types ఆఫ్ ఫంక్షన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్పని ఎవరిని అడిగితే, ఇట్ రెడ్యూస్ ద ప్రోగ్రామ్ సైజ్ and increase the efficiency of the program. లైక్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదో ఒక 2 వేరియబుల్స్ ని స్వాప్ చేసుకోవాలి. ఒక ప్రాజెక్ట్ చేస్తాను, ఒక 1000 లైన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అది. ఈ 1000 లైన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లో నేను ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఆ 2 కూడా నేను స్వాప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టెంప్ ఈక్వల్ టు ఏ అంటాను, ఏ ఈక్వల్ టు బి అంటాను, అండ్ బి ఈక్వల్ టు టెంప్ అని చెప్తే ద 2 ఆర్గ్యుమెంట్ షుడ్ బి స్వాప్ అయిపోతుంది. అయితే నాకు ఈ 1000 లైన్ల ప్రోగ్రామ్ లో ఒక 20 టైమ్స్, ఒక 20 లేదా 100 టైమ్స్ నాకు స్వాప్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ 100 టైమ్స్ దగ్గర ఈ 3 లైన్లు రాయాల్సిందేగా మనం. అంటే 100 into 3 ఈజ్ ఈక్వల్ టు 300 లైన్స్ రాయాలి. అలా కాకుండా మనం ఈ స్వాప్ అనే ఒక ఫంక్షన్ ని సపరేట్ గా రాసుకొని దాని 100 లైన్స్ ప్లస్ 3 లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 103 లైన్స్ లో మనం ఫినిష్ చేయొచ్చు. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, ప్రోగ్రామ్ యొక్క సైజ్ తగ్గిపోతుంది, దాని యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయిందని ఎలా చెప్పగలుగుతామంటే, ఇట్ యూజెస్ ద సేమ్ మెమరీ.
ఒకటే మెమరీని రిపీటెడ్ గా వాడుకుంటాం మనం. అంటే ఈచ్ టైం ఫంక్షన్ కాల్ చేసినప్పుడల్లా వేరేది పిలుచుకోకుండా అదే మెమరీని యాక్సెస్ చేస్తూ ఉంటది కాబట్టి ఇట్ షుడ్ బి ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనమాట. అర్థమైందండి? సో లైక్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి రియల్ టైంలో ఇప్పుడు మనకి హైదరాబాద్ లో బిహెచ్ఎల్ ఉంది. బిహెచ్ఎల్ ఐడియా ఉందిగా మీకు? దాని చుట్టూ కొన్ని వందల యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి. చిన్న చిన్న బోల్ట్స్, నట్స్, టర్బైన్ బ్లేడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వాడు ఒక ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ చేయడం కోసం వాడు ఒక స్పెషల్ గా వింగ్ పెట్టాలనుకోండి. ఆ వింగ్ పెట్టినప్పుడు అక్కడ స్టాఫ్ రిక్రూట్ చేయాలి, కొంత స్పేస్ కావాలి, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, బిల్డింగ్ కనెక్ట్ చేయాలి. ఇవన్నీ చేయకుండా వాడు ఏం చేస్తాడంటే ఒక సబ్ యాన్సిలరీ యూనిట్ తోటి ఒక లింక్ పెట్టుకుంటాడు. ఆ సబ్ యాన్సిలరీ ఈజ్ కాల్డ్ ఏ ఫంక్షన్. వెనెవర్ దే నీడ్ ఆఫ్ టు ప్యాకేజ్ దెన్ దే విల్ కాల్. అతన్ని పిలుస్తాడు, నాకు ఒక 100 బాక్సులు ప్యాకింగ్ చేయాలయ్యా అని చెప్పి అడుగుతాడు. ఆ పిలవటాన్ని మనం ఏమంటామంటే కాలింగ్ ద ఫంక్షన్ అంటాం. ఆ పిలవటాన్ని మనం ఏమంటామంటే కాలింగ్ ద ఫంక్షన్ అంటాం. పిలుస్తున్నాం చూసారా, ఈ పిలవటాన్ని ఏమంటారంటే కాల్డ్ ఫంక్షన్. అంటే వాడు పిలవబడ్డవాడు, వీడి పిలిచినవాడు అని అర్థం. డిఫరెంట్ టెక్నికల్ గా మనం తెలుగులో చెప్పుకోవాలంటే కాల్డ్ ఫంక్షన్, కాలింగ్ ఫంక్షన్. కాల్డ్ అంటేనేమో మనం పిలవటం, వాడు మనం పిలవటానికి కాలింగ్ అంటాం. అంతే కదా తెలుగులో మనకి మీనింగ్. కాలింగ్ అంటే పిలవటం, కాల్డ్ అంటే పిలవబడ్డవాడు, దట్స్ కాల్డ్ ఫంక్షన్ అంటాం. సో ఈ కాల్డ్ ఫంక్షన్ అనే దాన్ని మనం ఏమంటామంటే డిఫైన్ ద ఫంక్షన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ద డిఫైన్ ఫంక్షన్. దీన్ని మనం పిలవాలంటే కింద ఎక్కడో స్వాప్ అని రాసి ఏ కామా బి అని పంపిస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఏ కాల్. దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం, దీన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. ఈ ఫంక్షన్ ని ఫంక్షన్ డెఫినేషన్ అని కూడా పిలుస్తుంటాం. మనం జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ రాయాలంటే మనకు ఒక చిన్న రూల్ ఉంది. ద ఫస్ట్ ఇన్సైడ్ ఫంక్షన్ అని చెప్పిన వర్డ్ పెట్టాలి. ఓకే, దట్ ఈస్ రికగ్నైజ్డ్ ఆఫ్ ది ఫంక్షన్ డెఫినేషన్. దీన్ని ఏమంటామంటే ఫంక్షన్ డెఫినేషన్ అంటాం, దీన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎప్పుడైతే పిలుస్తుందో అది కాల్డ్ ఫంక్షన్ అయింది. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ రాసాం చూసారా, ఈ రెండింటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. అంటే ఇక్కడి నుంచి పంపించే రెండింటిని యాక్చువల్ అంటాం, ఈ రెండింటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకంటే అది హోల్డ్ చేసుకోదు, జస్ట్ పంపించినప్పుడు క్యాలిక్యులేట్ చేసింది, తర్వాత వదిలేసింది. అందుకనే దాన్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. వీటిని వచ్చేసి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని పిలుస్తుంటాం. సో ఓకే, ఇది ఇంత పెద్ద థియరీ మనకి దీనికి అవసరం లేదు. ఈ ఫంక్షన్స్ లో వరకు మీకు తెలియటం కోసం చెప్పాను. సో ఫంక్షన్స్ యొక్క మెయిన్ పర్పస్ అయితే టు రిడ్యూస్ ద ప్రోగ్రామ్ సైజ్ అండ్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రోగ్రామ్. అట్ ది సేమ్ టైమ్ ఇట్ యూజెస్ ద సేమ్ మెమరీ. ఓకే, సో వాట్ అబౌట్ ద నో ఆర్గ్యుమెంట్స్ పాస్, నో రిటర్న్ వాల్యూస్? లైక్ ఇప్పుడు నాకు నో ఆర్గ్యుమెంట్స్ పాస్, నో రిటర్న్ వాల్యూకు సింపుల్ టర్మ్ ఏంటంటే, నాకు ఒక సబ్ ఆన్సర్ అని పిలిచి వాడికి చెప్తున్నాను అనమాట, ఒక 1000 పీసెస్ ప్యాక్ చేసి కొనుక్కొచ్చి ఆ 1000 డెలివరీ ఇచ్చేయండి అని చెప్పాను. అక్కడ నేను ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ వాడికి ఇవ్వట్లేదు, జస్ట్ ఐ గివ్ ఎ కమాండ్, ఫలానా వస్తువులు కొని 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాను. సో కాబట్టి దాన్ని నో ఆర్గ్యుమెంట్స్ పాస్ అండ్ నో రిటర్న్ వాల్యూ అంటారు. అదే ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ నో రిటర్న్ వాల్యూ. నేనేం చేశానంటే ఒక 10 మెటీరియల్ కొని ఈ 10 ప్యాక్ చేసి వాళ్ళకి పంపించండి అని చెప్పి నేను సబ్ ఆన్సర్కి ఇచ్చాను. అప్పుడు ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ నో రిటర్న్ వాల్యూ. అలా కాకుండా నేను ఆర్గ్యుమెంట్స్ పంపించి రిటర్న్ కూడా తెచ్చుకోవాలి. అంటే నేను ఒక 10 ఎలిమెంట్స్ కొన్నాను, పర్చేజ్ చేశాను, ఫినిషింగ్ చేశాను, అవి ఆ 10 పంపించి వాడి దగ్గరికి వాటిని ప్యాక్ చేసి రిటర్న్ తెమ్మని చెప్పాం. దెన్ ఆర్గ్యుమెంట్స్ పాస్ అండ్ రిటర్న్ వాల్యూ అంటాం. నో ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ రిటర్న్ వాల్యూ అంటే నేనేమి పర్చేజ్ చేయలేదు, జస్ట్ వాడికి ఆర్డర్ చేశాను, రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఇన్ని బోల్ట్లు తయారు చేసుకొని తీసుకురా అన్న. అప్పుడు వాడు ఏం చేస్తాడు, మనం ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ పంపించట్లేదు, బట్ దే ప్రిపేర్ ద ఎలిమెంట్స్ అండ్ రిటర్న్ టు ద ఎలిమెంట్స్. దట్ ఈస్ ద నో ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ రిటర్న్ వాల్యూస్ అనేది. ఇవి రియల్ టైంలో జరిగేవే మనకు ఫంక్షన్ గా ఇంప్లిమెంట్ చేసేది. సో వీటికి సింపుల్ గా నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. ఓకే, సింపుల్ గా ఎగ్జాంపుల్ చూపించిన తర్వాత ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీకు ఇవన్నీ బేసిక్ ప్రోగ్రామింగ్ లో ఉంటాయి మనకి, ఏది సిలో కానీ, C++ లో కానీ, జావాలో కానీ. కానీ ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అంటే రెస్ట్ ఆపరేటర్ ని ఫంక్షన్స్ లో ఎలా వాడతాం, రెస్ట్ ఆపరేటర్ ని ఫంక్షన్ లో ఎలా వాడతామని చెప్పడం కోసమే. సో నేనేం చేస్తానంటే ఇక్కడ లైక్ తీసేస్తున్నాను ఈ ఫంక్షన్. నేను ఇక్కడ జనరల్ గా ఫస్ట్ మోడల్ కు ఫంక్షన్ రాద్దాం. నో ఆర్గ్యుమెంట్స్ పాస్ నో రిటర్న్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ షో మెసేజ్ అని ఒక ఫంక్షన్ రాసేసాను. ఇది ఒక ఫంక్షన్. ఇక్కడ నేను console.log వెల్కమ్ అవర్ ప్రోగ్రామ్
అని రాసేసుకున్నాం. దట్ సింపుల్, అయిపోయింది. ఇప్పుడు ఇది నేను కాల్ చేయాలంటే ఎక్కడైనా సరే జస్ట్ షో మెసేజ్ అని కాల్ చేస్తే ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్. ఇప్పుడు రన్ చేస్తే కింద జస్ట్ వెల్కమ్ అవర్ ప్రోగ్రామ్ అని చెప్పి అనేది ఉండే ఇక్కడ, అంతే కదా. దీన్ని ఫస్ట్ టైప్, నో ఆర్గ్యుమెంట్స్ పాస్, నో రిటర్న్. సో సెకండ్ టైప్ తీసుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ షో వెల్కమ్ మెసేజ్ అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. షో వెల్కమ్ మెసేజ్ అనే ఫంక్షన్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ని పెట్టుకుంటాను దీంట్లో. సో నేను ఎప్పుడైతే నేను ఆర్గ్యుమెంట్ పంపిస్తానో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వెల్కమ్ టు ఆ పర్సన్ నేమ్ ఏదైతే మనం ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నామో ఆ ఆర్గ్యుమెంట్ ని కలిపి పెట్టి చేస్తాం. ఇప్పుడు ఆ ఫంక్షన్ మనం కాల్ చేయాలంటే షో వెల్కమ్ మెసేజ్ ఆర్గ్యుమెంట్ యొక్క నేమ్ పంపించాలి. లైక్ సమ్ శ్రీనివాసరావు డాట్ అని నేను పంపించాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే వెల్కమ్ టు శ్రీనివాసరావుకి అని చెప్పని చెప్తుంది. ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నాం బట్ ఏం తిరిగి తీసుకురావట్లేదు. దట్ ఈస్ ద సెకండ్ టైం. సింపుల్ టర్మ్స్ చూపిస్తున్నాను, హార్డ్గా కాకుండా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు ఆర్గ్యుమెంట్స్, నో ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ రిటర్న్ వాల్యూ కాకుండా ఆర్గ్యుమెంట్స్ పాస్ అండ్ రిటర్న్ వాల్యూ కావాలి. సో అప్పుడు ఏం చేద్దామంటే ఫంక్షన్ సో సమ్ ఏదో యాడ్ అని చెప్పని తీసుకుందాం. యాడ్ సమ్ ఏదో ఏ కమా బి అని 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇక్కడ రిటర్న్ చేస్తాం మనం. షుడ్ రిటర్న్ ఓకే. కిందకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదన్నా రిటర్న్ తీసుకొచ్చుకోవాలంటే ఒకటి లెట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాయకుండా యాడ్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పి పంపిస్తే రిజల్ట్ వస్తుంది. దిస్ ఈజ్ ద వన్ వే సిని ప్రింట్ చేసుకోవటం. ఆర్ ఎందుకు మనకి వేస్ట్ గా ఇంకొక వేరియబుల్ అనుకుంటే డైరెక్ట్ గా యాడ్ ఆఫ్ ఏ కామా బి అని పంపించినా కూడా ద రిటర్న్ షుడ్ బి ప్రింట్. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్. మనం ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, సంథింగ్ ఎర్రర్ వచ్చింది. ఏ కామా బి అంటే అసలు ఏ లేదు బి లేదు. హౌ యూ కెన్ పాస్ దట్? సో కాబట్టి ఏ ఈక్వల్ టు 45, బి ఈక్వల్ టు 56, దెన్ ఇట్ షుడ్ అన్డిఫైన్డ్. మన రిఫరెన్స్ లేదు కదా, అందుకని ఎగ్జిక్యూట్ కాదు. సో ఇంకా ఫోర్త్ టైప్ ఏంటంటే మనం ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ పంపించమో, సో లైక్ అక్కడి నుంచి వాల్యూ రావాలి మనకి. సో దట్స్ అప్పుడు మనం ఏం చేస్తాము, సో జస్ట్ షో పై నేను ఫంక్షన్ ఒకటి రాస్తాను, గెట్ పై అనే ఫంక్షన్ రాస్తాను. నేను డిఫాల్ట్గా ఏం చేస్తానంటే పై వాల్యూ నాకు తెలుసు కాబట్టి 3.1416 అనేది రిటర్న్ చేస్తాను. వెన్ ఎవర్ ఐ నీడ్ ఆఫ్ ద పై వాల్యూ ఐ కాల్ ద పై. సో నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్ రేడియస్ 3.4 అనుకుంటే ఇంటూ 3.4 ఇంటూ పై వాల్యూ కావాలంటే గెట్ పై అని చెప్పి మెథడ్ని కాల్ చేస్తాను. అప్పుడు రేడియస్ యొక్క ఏరియా వాల్యూ మనకి క్యాలిక్యులేట్ చేయండి πr² లాగా. ఇక్కడ NaN వచ్చింది ఎందుకంటే గెట్ పిఐ అన్నప్పుడు 3.1416 ఇచ్చాము కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని మొత్తాన్ని తీసేసి ఇక్కడ ఒక చిన్న లెట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2.5 అని ఇద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పై వాల్యూ ఏదైతే కావాలనుకుంటామో నెక్స్ట్ లెట్ పై ఈజ్ ఈక్వల్ టు గెట్ పిఐ అని చెప్పని మెథడ్ పంపిస్తాం. ఇప్పుడు రిటర్న్ చేసిన దాంట్లోకి వస్తుంది. ఇప్పుడు πr² కావాలంటే పై ఇంటూ ఆర్ ఇంటూ దెన్ వీ కెన్ ఎగ్జిక్యూట్. సో నౌ 19.63. సో కాబట్టి ఎప్పుడు మనకు ప్రాజెక్ట్లో పై వాల్యూ కావాలనుకున్నా ఈ మెథడ్ని మనం పిలిస్తే ఆటోమేటిక్ ఇట్ షుడ్ బి రిటర్న్. సో కాబట్టి నో ఆర్గ్యుమెంట్స్ పాస్ బట్ ఇట్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ. ఈ 4 టైప్స్ మనం వాడుతుంటాం. సో ఇది బేసికల్గా ఫంక్షన్స్లో మనకి ఇవి తెలిస్తే చాలు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫంక్షన్స్లో ఇప్పుడు మనం వాడబోయేది ఏంటంటే రెస్ట్ ఆపరేటర్ అనేది అడుగుతుంటారు. అది మనం రాసి కూడా చూపించాల్సి వస్తుంది. కాబట్టి ప్రోగ్రామ్ 7.js తీసుకుందాం. ఇప్పుడు మనము ఎక్సెల్లో మీకు ఐడియా ఉండి ఉంటుంది. సమ్ ఆఫ్ అని చెప్పని ఏ కామా బి కామా సి ఇచ్చినా వచ్చింది, ఏ కామా బి కామా సి కామా డి కామా ఇచ్చినా వచ్చింది, ఏ టు బి అని చెప్పని ఇచ్చినా A1 నుంచి D1 దాకా ఇచ్చినా వచ్చింది. అది ఎలా జరిగిద్ది అంటే ఇంటర్నల్ గా ఇటువంటి ఫంక్షనాలిటీ రాసి ఉండడం వల్లే జరిగిద్ది అనమాట. ఇక్కడ నేను యాడ్ అని పెట్టాను, ఏ కామా బి కామా డాట్ 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 REST రెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే లెట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసేసి ఇంతవరకు క్లోజ్ చేసేసాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే లెట్ ఐ అనేది ఒకటి కావాలి నాకు.
0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత నాకు లెంత్ కావాలి. L ఈక్వల్ టు రెస్ట్ డాట్ లెంత్ అని చెప్పండి. రెస్ట్ డాట్ లెంత్ ఆటోమేటిక్గా ఆ రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఎన్నైతే దాంట్లో ఉంటాయో వాటి యొక్క లెంత్ వస్తుంది. దెన్ వీ స్టార్ట్ ద ఫర్ లూప్ I ఈక్వల్ టు 0. పైన 0 ఆల్రెడీ ఇచ్చాము. మనం అప్పుడు అది ఇవ్వాల్సిన అవసరం లేదు, డిక్లరేషన్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇక్కడే డిక్లరేషన్ చేయడాన్ని ఏమంటామంటే డైనమిక్ డిక్లరేషన్ ఆఫ్ ది వేరియబుల్ అంటాం. I less than what about the next L దాకా తిరగాలి, I ప్లస్ ప్లస్ అవ్వాలి. దెన్ వీ కెన్ గో ఇన్సైడ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ I. సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రిటర్న్ సమ్ చేసేస్తాం. RUTUR రిటర్న్ అండ్ సమ్. ఇప్పుడు మనం చూడండి ఎన్ని రకాల పాసిబుల్గా ఉపయోగపడుతుందో. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సమ్ 2, 3, 4, 5, 6, 7 ఇచ్చినా వర్కౌట్ అయింది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 1, 2, 3, 5, 7, 8, 9, 10 ఇచ్చినా వచ్చింది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి బేసికల్గా ఫస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్ ఏబిలో స్టోర్ అవుతాయి. ద రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ షుడ్ బి స్టోర్ ఇన్ టు ద రెస్ట్ యారే. ఈ రెస్ట్ అనేది ఒక యారే లాగా జనరేట్ అయ్యి ఆ యారేలోకి ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా స్టోర్ అయిపోతాయి. సో కాబట్టి మనం అందుకని ఏం చేస్తున్నాం ఇక్కడ సమ్ ఈక్వల్ టు A ప్లస్ బి. దెన్ లెంత్ తీసుకొని రెస్ట్కి ఆ లూప్ తిప్పి ఆ ఉన్న సమ్కి మనం ఎడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అర్థమైందండి? దీన్ని రెస్ట్ ఆపరేటర్ అంటాం. అందరూ దీనికి ఏం పేరు, అక్కడ పేరు కూడా ఏం పెడుతుంటారంటే మనం ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్లో ఇవన్నీ మనం ప్రింట్ చేసాం. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంది, మన ఫంక్షన్లో పంపించాల. సో జస్ట్ వీ కెన్ రైట్ యాడ్. సో ఇక్కడ కూడా మనం యాడ్. ఎస్. సో నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద బోత్ రిజల్ట్స్ షుడ్ బి ప్రింటెడ్ 27 and 55. సో ఇక్కడ సింటాక్టికల్ గా ఎక్కడ చూసినా మనకి రెస్ట్ 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 అనే పెడతారు. ఇక్కడ రెస్ట్ అని పెట్టాలని రూల్ ఏం లేదు. రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ దాంట్లో స్టోర్ అవుతున్నాయి కాబట్టి మనం రెస్ట్ అని పెడుతున్నాం. అంతేగాని అక్కడ రెస్ట్ అని పెట్టాల్సిన అవసరమే లేదు. సో జస్ట్ ఆర్గ్స్ అని పెట్టేసినా సరిపోయింది. అదే కాకపోతే మనకు రూల్స్ తెలియాలి, అది ఎందుకు వాడుతున్నాడో తెలియాలి. అది మార్చినంత మాత్రాన వర్క్ అవ్వదు, అలానే వాడాలనేది లేదు అని మనకు తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మనం కూడా స్టాండర్డ్స్ ఫాలో అవుతూ రెస్ట్ అనే వాడటం అలవాటు చేసుకోవాలి. కానీ ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రెయింట్ అనేది కూడా మనకు తెలియాలి. అలా తెలియకపోతే బ్లండర్గా వెళ్ళిపోయినట్టే అయింది అనమాట. సో అందుకని ఇక్కడ ఏదన్నా పెట్టుకోండి, దట్ ఈస్ కాల్డ్ అన్ యారే. అది ఒక యారే లాగా ట్రీట్ అవుతూ ఆ యారేలోకి ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా పుష్ అవుతాయి. అప్పుడు మనం వాటిని ఇక్కడ మనం సపరేట్ చేసుకొని వాటిని సమ్ చేసుకొని దెన్ వీ కెన్ ప్రింట్. సో ఈ రోజుకి ఈ టాపిక్స్ కొద్దిగా క్లియర్గా ఉండండి. వీటిలో ఏ డౌట్స్ ఉన్నా మీరు నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. పోతే నేను నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు వరకు జరిగిన వాటి మీద ఓవరాల్గా కొన్ని క్వశ్చన్స్ వేస్తాను మీకు. సో కొద్దిగా మీరు ప్రిపేర్డ్గా ఉండండి, ఎందుకంటే మీరు డైనమిక్గా ఆన్సర్ చెప్పడానికి రెడీ అయితేనే బెటర్ జాబ్ కొట్టాలంటే. సో మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అది డిఫరెంట్. జాబ్ ఇంటర్వ్యూ ఇట్స్ డిఫరెంట్, అంతే కదా. సో కాబట్టి నేను ఈరోజు ఏదైతే చెప్పానో దట్ ఆల్ ఆర్ షుడ్ బి ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ఫ్రంట్ అండ్ డెవలపర్కి. సో కాబట్టి మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. రేపు మనం సమ్ మోర్ డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసే ముందు ఈ 2 క్లాసెస్లో మనం ఏమైతే డిస్కస్ చేసామో వాటి మీద కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు రెడీగా ఉండండి. ఓకే, నేను ఇది రికార్డ్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇది 1 hour వీడియో వచ్చింది. ఓకే, ఈ 1 hour వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మీకు యూట్యూబ్లో లింక్ కూడా మీకు పంపిస్తాను. ఎవ్రీడే మీరు అదే గూగుల్ మీట్కి లింక్కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. అది నాది డైరెక్ట్ పర్చేజ్ గూగుల్ మీట్ అనమాట. సో కాబట్టి అన్లిమిటెడ్ టైం కనెక్ట్ అవ్వచ్చు, అన్లిమిటెడ్ మెంబర్ కనెక్ట్ అవ్వచ్చు. అదే లింక్ మీకు కంటిన్యూగా వర్క్. ఓకే, రేపు మార్నింగ్ 8కి కనెక్ట్ అవుతారా? ఓకే ఓకే, చెప్పండి ఇంకేదైనా డౌట్స్. నెక్స్ట్ రేపు రియాక్టే స్టార్ట్ చేస్తా. అంటే మెయిన్ బేసిక్స్ ఇవాళ టచ్ చేసింది జావా స్క్రిప్ట్. ఎందుకోసం అంటే మనం రియాక్ట్లోకి వెళ్తే ఇవి అవసరం అవుతాయి కాబట్టి నెక్స్ట్ రేపు మార్నింగ్ మీకు రేపు మార్నింగ్ 8కి చెప్తాను. మీకు ఎమ్మడే ఫీడ్ అయ్యిద్ది. మీకు ఈవినింగ్ ఏదో స్లాట్ ఉందన్నారు కదా, ఆ స్లాట్కి యూజ్ అయ్యేటట్టు నేను రియాక్ట్లో ఏమేమి అడుగుతారో మొత్తం చెప్తాను. ఓకే, ఇబ్బంది లేదు. మీరు నేను చెప్పేవన్నీ రికార్డు 4-5 సార్లు వినండి, మీరు అటెండ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే.
మనం రేపు మార్నింగ్ 8కి కలుద్దాం. ఓకే.